హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి ఒక విషయం చెప్పబోతున్నాను. ప్రెసెంట్ అయితే నేను వ్లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కార్ లో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ సీట్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చిన్నప్పటి నుంచి మన పెద్దలు పూర్వీకులు అందరూ చెప్తున్నారు. సో అదే విధంగా మనం కూడా పాటించి సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్నాము. చిన్నప్పుడు కార్ లేదు, పూర్వీకులు కూడా కారు వాడేవాళ్ళు ఫ్రెండ్స్. అది కార్ లాంటిది. గాంధీ తాత ఎక్కినప్పుడు ఇట్లా పెట్టుకున్నాడు అంట ఇది. అందుకే గాంధీ తాత చక్కగా మంచిగా యవనంగా. ఏమో ఈ వ్లాగ్ పెట్టనో నాకైతే తెలియదు, అసలు ఎలా వస్తుందో కూడా తెలియదు. మ్యాటర్ ఏంటంటే ఇంతకు ముందు లైక్ 2 years బ్యాక్ నేను వచ్చేసి మమ్మీకి బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాం కదా, జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్కి. సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి మమ్మీకి చెకప్ కి అయితే వెళ్తున్నాము. అందుకే హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. జాంకాయలో ఉప్పు కారం వేస్తా అంటారు, ఏం ఉండదు. ఏదో ఇంకో అసలు ఏదో జాంకాయ తినండి గాయస్. రోజుకో జాంకాయ తింటే మీరు రోజుకి 10 ఆపిల్స్ తిన్నట్టే. సో జాంకాయలో ఉన్న బలం యాపిల్స్ లో ఎక్కడ లేదని చెప్పి ఇంతకుముందు ఎప్పుడు చెప్పలా. మా మమ్మీ జాంకాయలు అట్లాంటివి ఎప్పుడు తింది అసలు. ఇప్పుడు కూడా ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, నాన్ వెజ్లు, చేపలు బయట దొరికే చెత్త శాతం అంతా మా మమ్మీ తినిద్ది గాయస్. కాంచన సినిమాలో వాళ్ళ అమ్ముండిద్ది కామెడీ మమ్మీ అట్టున్నావు నువ్వు. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక వేణుగానమైన గొంతుతో మంచి తీయని మధురమైన జ్ఞాపకంగా ఉండిపోయే ఒక తీయని పాట అయితే పాడబోతున్నాను. ఫ్రెండ్స్, నేను పడుకుంటున్నాను. స్పైడర్ మ్యాన్ మన కార్ కు ఒక వెబ్ తయారు చేసి ఇక్కడ వెబ్బేస్తే అట్లా వెళ్ళిపోవాలి. కలాం గారు కళలు కనమన్నారు. నీకు డైలాగ్ రాదు, రఘు ఎక్కడికి వెళ్ళాడు అంకుల్? దొడ్డికి వెళ్ళాడమ్మా. అసలు చూడు, అసలు ఎట్లా అంటున్నారు, అసలు చిచ్చి ఎట్టున్నారు చూడు. అసలు దొడ్డిపోయి అని చెప్తారా డాడీ? ఏమని చెప్తారా? వాష్రూమ్ అని చెప్పాలి. మా నాయన నేర్పించలేదు నాకు. అబ్బో వచ్చి పక్కన చూడండి గాయస్, కార్ వెళ్తుంది. ఈ కార్ ఏంటిదో తెలుసా మీకు? బ్లాక్ కార్ గాయస్. చిచ్చి వరస్ట్ జోక్. ఈ జోక్ కూడా నీకు వచ్చిందా? జోక్ అంటున్నావు? ఎంటర్ అయిపోయాం హైదరాబాద్ కి. హైదరాబాద్ ఇంకో పేరు ఉంది తెలుసా? అదే ట్రాఫిక్ బాధ. కొంచెం గ్యాప్ ఉన్నా ఏదో ఒకటి దూరిపోవడానికి చూస్తాడు. దాన్ని తగిలినా తగలకపోయినా ఏమి పట్టించుకునేదే లేదు. మొత్తానికి ఎలాగో హాస్పిటల్కి అయితే వచ్చేసాము. మమ్మీకి అయితే బాగానే ఉందని చెప్పారు. మళ్ళీ 2 years తర్వాత చెకప్ అయితే రమ్మన్నారు. కానీ వచ్చిన తర్వాత ఇంకొక చిన్న సాడ్ న్యూస్ అయితే తెలిసింది. రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించేస్తుంది. అసలు కంటిన్యూస్ మార్నింగ్ డ్రైవింగ్, ఇదంతా హాస్పిటల్లో తిరిగి అసలు రోడ్ల మీద కనీసం మినిమం ఒక 100 speed మెయింటైన్ చేస్తూ హైవేలో వెళ్ళే వాళ్ళు అయితే చాలా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఈ కుక్కలు ఇట్లాంటివి వచ్చేటప్పుడు పాపం అసలు అనవసరంగా చచ్చిపోతున్నాయి అవి. అదొకటి చూసుకోవాలమ్మి అందరూ. చెప్పమ్మీ అందరికి. పాపం అది కుక్క చచ్చిపోయింది వెనకాల, ఎవడో గుద్దిచ్చేసాడు. అసలు ఎంత మంది అసలు అంత స్పీడ్ లో. అసలు ఎవరికన్నా మంచి చెప్పండి, టైం వచ్చినప్పుడు ఏదో ఆగడం అంతా ఏంటమ్మే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో ప్రెసెంట్ అయితే నా ముందు ఎదురుగా నాకైతే సూర్యుడు కనిపిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు ఇప్పుడే. సో మనం కూడా ఫ్రెష్ గా సూర్యుడు హుషారు ఊపు ఏమి అసలు డాన్స్ కానీ పాటలు కానీ ఏం పెట్టట్లా.